ఇది కూడా నేను వేస్ట్గా పాడేసేటువంటి ఇవి వచ్చేది మనకి ఫెరోచి చాక్లెట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క బాక్సెస్ అనమాట. దీంట్లో మనకి 2 స్టెప్స్ వైజ్కి వస్తాయి. దీంట్లో ఒక చిన్నది వస్తాయి అనమాట. ఆ చాక్లెట్ అనేటువంటిది ఆగడం కోసం సర్కిల్స్ లాంటివి వస్తాయి. దాన్ని కూడా నేను వేస్ట్ చేయకుండా మనం పెయింట్స్ కలుపుకునేటప్పుడు డిఫరెంట్ కలర్స్ మిక్స్ చేసుకోవాలి కదా, దానికోసం అయితే వాడేస్తానమాట. దీన్ని వేస్ట్ చేయొద్దు అనేది నా కాన్సెప్ట్. ఇది దీన్ని ఇలా మంచిగా ఫస్ట్ ఒకసారి ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత అంతా స్ప్రెడ్ చేసేంతకు ఇలా మనం దాన్ని ఆపోజిట్ డైరెక్షన్ అన్నాం అనుకోండి, ఆ లైన్స్ రాకుండా నీట్గా వస్తుంది అనమాట పెయింట్. ఒకవేళ మనకు అది నీట్గా రాలేదనుకోండి, ఇంకొక రౌండ్ వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. అయితే ఇలా నేను ఈ యొక్క బాక్సెస్కి పెయింట్ వేసేసాను కదా. దీంట్లో నేను ఏం మొక్కలు పెట్టుకుందాం అనుకుంటున్నానంటే మెంతి కూర పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఓకేనా, ఇలా వస్తుంది. ప్రతి బాక్స్ కింద ఇలా మనకి ప్లేట్ కూడా వస్తుంది అన్నమాట. అంటే దీంట్లో పడేటువంటి వాటర్, ఎక్సెస్ వాటర్ ఈ యొక్క కింద కంటైనర్లో కలెక్ట్ అవుతుంది. ఇలా ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో. నేనైతే ఇవి వచ్చేసి మనకు చాక్లెట్స్ కోసం వచ్చేటువంటి బాక్సెస్ అనమాట. ఫెరీ చాక్లెట్స్ వచ్చేటువంటి బాక్స్ అనుకోండి. ఆ బాక్సెస్కి నేనైతే పెయింట్ వేసుకున్నాను. కొంచెం మంచిగా కనిపిస్తే ఇట్లా బయట బాల్కనీలో పెట్టుకున్నా. కానీ దీంట్లోనైతే మెంతి కూర పెట్టుకుందాం అనుకున్నాను. అందుకోసం మనం ఏ దాంట్లో మొక్కలు పెట్టుకున్నా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇదిగోని ఫస్ట్ డ్రైన్ హోల్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ ఒకటి, ఇంకొకటి పెట్టేసుకున్నాను. దీనికి కూడా 2 డ్రైన్ హోల్స్ అయితే పెట్టేసుకున్నాను. డ్రైన్ హోల్స్ పెట్టుకుంటే మనకి వాటర్ కూడా బయటకు వెళ్తుంది. ఇదిగోండి స్టార్టింగ్లోనేమో ఈ మెటీరియల్ వచ్చి ఇప్పుడేమో ప్లాస్టిక్ వచ్చేసింది. ఇది ప్లాస్టిక్ కాదనమాట, ఇదేమో బ్రేకేబుల్ మెటీరియల్. అలా ఒకసారి 2 సార్లు పడేసి కింద క్రాక్స్ వచ్చేసింది కాబట్టి నేను దీనికైతే ఇంకా హోల్స్ అట్లాంటివి ఏమీ పెట్టుకోలేదు. ఇదిగోండి ఇదేమో నా దగ్గర మనము కుండల పైన మూతలు వస్తాయి కదా, కంచుడు అంటాం కదా, అవన్నమాట. దీనికి అసలు నేను వంట కోసం వాడుకునేదని చిన్న క్రాక్ ఇక్కడ వచ్చింది. ఇక క్రాక్ వచ్చింది మనకు తెలుస్తుంది చూడండి, క్రాక్ వచ్చింది. ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో. నేనైతే వేస్ట్ థింగ్స్ ఉన్నాయి కదా, వేస్ట్ థింగ్స్ ఇన్ ద సెన్స్ ప్లాస్టిక్ వేస్టేజ్ని నేను మొక్కల కోసమని రీయూజ్ చేస్తున్నాను. దానికోసమని ఇదేమో మనకి బుజ్జిగా ఉన్నటువంటి చిన్న గురికి, ఆ గురికిలో నేను ఇంతకుముందు మునగ చెట్టు పెంచుకున్నాను. తర్వాత దాన్ని రీపాటింగ్ చేసుకున్నాను. తర్వాత మొన్నటి వరకు కూడా దీంట్లో మిరపనారు ఉండే, దాన్ని కూడా రీపాటింగ్ చేశాను. రోజు వాటర్ పడి పెయింట్ అంతా పోయింది అనేసి దీన్ని తీసేసి నేను లోపల పెట్టుకుందామని అనుకుంటున్నాను. అందుకని వాటర్ వేసా. దీంట్లో ఏంటంటే జెడ్ ప్లాంట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది జెడ్ ప్లాంట్ పెట్టేసుకుంటే. అసలు నేను దీన్ని అయితే మంచి అందంగా రెడీ చేసుకున్నాను. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి యొక్క నామాలు పెట్టేసుకొని చాలా బాగా అందంగా రెడీ చేసుకున్నాను అనమాట. దీనికి కొంచెం పెయింట్ వేసుకుందాం మళ్ళీ. ఇప్పుడు వీటిలో నేను మట్టి వేసేసుకున్నాను 4 పార్ట్స్లో. అయితే వీటిలో మెంతులు వేసుకుందాం అనుకుంటున్నాను. ఇదిగోండి వీటిలో నేను ఏం చేసంటే కిచెన్ వేస్ట్, మట్టి, ఈ కోకోపిట్ ఇవన్నీ కలిపినటువంటి మిశ్రమం ఉందా ఆల్రెడీ నా దగ్గర, అది వేసేసుకున్నాను.